హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనం చేయబోయే జ్యూస్ ఏంటి అంటే బ్లాక్ గ్రేప్స్ అయితే వస్తున్నాయండి. ఎండాకాలం కూడా వచ్చేసింది. సో ఈ బ్లాక్ గ్రేప్ జ్యూస్ కనుక తాగినట్టయితే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ప్లస్ బ్లడ్ కూడా తక్కువ అవ్వకుండా మన బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ప్రిపరేషన్ అయితే చూస్తూ ఈరోజు మన టాపిక్ గురించి కూడా మాట్లాడేసుకుందాము. ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలామందికి నా వర్డ్స్ అయితే టచ్ అవుతున్నాయి, కొంతమందికి నచ్చకపోవచ్చు. మేబీ నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. మన క్యారెక్టర్ గురించి ఎవరు ఏమనుకున్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యారెక్టర్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది, వేరే వాళ్ళ మీద అయితే కాదు. ఒకళ్ళకి మనం నచ్చట్లేదు అంటే అది మన తప్పైతే అస్సలు అవ్వదు. ఎందుకంటే నచ్చడం నచ్చకపోవడం అనేది అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒకడికి మనం నచ్చలేదు అంటే వాడికి నచ్చినట్టు మనం ఉండట్లేదు. వాళ్ళకి నచ్చినట్టు ఉంటే మన క్యారెక్టర్ మంచిగా ఉన్నట్ట, వాళ్ళకి నచ్చకపోతే మన క్యారెక్టర్ మంచిగా లేనట్ట. ఎవరినో ఒప్పించి మెప్పించాల్సిన అవసరం అయితే అసలే లేదు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కటాబిటి వ్యవహారం అయితేనే నడుస్తూ ఉంటుంది. ఎవరో మన క్యారెక్టర్ మీద మచ్చేసారనో, ఎవరో మన క్యారెక్టర్ని జడ్జి చేస్తున్నారనో మనం అసలు బాధపడాల్సిన పని అయితే లేదు. క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి సొంత పేరెంట్స్కి కూడా హక్కు లేదు. నిజంగా చెప్పాలంటే ఆ హక్కు మనకే ఉండదన్నమాట. ఎందుకంటే మన క్యారెక్టర్ ఏంటో మనకు తెలియదా? ఒకళ్ళు వచ్చి మనల్ని జడ్జి చేయాలా, ఓ నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు అంటే మనకు తెలుసు కదా. ఆల్మోస్ట్ 20 ఏళ్ళు వచ్చేసరికి మంచేది చెడేది అని అందరికీ తెలుస్తుంది. చిన్న పిల్లలతో సహా తెలుస్తుంది, అయ్యో ఇలా చేయకూడదు, ఇలా చేయాలా అని. అలాంటప్పుడు వేరే వాళ్ళు చెప్పి మరి మన క్యారెక్టర్ని జడ్జి చేయించుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఒకసారి ఒకళ్ళకి మనసులో అయ్యో తిను ఇలాగా అని మచ్చపడిందంటే ఆ మంచితనం మొత్తం పోతుంది. ఆ క్యారెక్టర్ మీద మచ్చ అయితే వేసేస్తారు. అలా అని మనం బాధపడాల్సిన పని అయితే లేదు. మనం ఏంటో మనకు తెలిస్తే చాలు. మన పేరెంట్స్కి, మనం కట్టుకున్న మొగుడికి, మన పిల్లలకి తెలిస్తే చాలు. ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా మన క్యారెక్టర్ అయితే మారదు కదా. సో ఎందుకు భయపడ్డాము, అమ్మో వాళ్ళేమనుకుంటారో, అమ్మో వీళ్ళేమనుకుంటారో అని సొసైటీ కోసం బతుకుతున్నామా? లేదు కదా. మన కోసం మనమే బతుకుతున్నాం, బతకాలి, బతకక తప్పదు. చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రేప్ జ్యూస్లో పాల మీద ఉన్న మీగడ పోసుకొని తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.